నమస్తే ఎంఆర్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాలలో భారీ మెజార్టీతో టీడీపీ పార్టీ గెలుపు. సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయంలో సంబరాలు. కార్యకర్తలతో పండగ వాతావరణం నెలకొంది. నంద్యాల సంజీవ్ నగర్ గేట్లో త్రాగునీటి పైప్ లైన్ కోసం గుంతలు తవ్వడంతో ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు పండించుకున్న అధికారులు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో జిల్లా వైద్యులకు 3 రోజుల పాటు క్యాన్సర్ పై అవగాహన సదస్సు ప్రారంభించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల టీడీపీ కార్యాలయం కార్యకర్తలతో సందడి. భారీ మెజార్టీతో గెలుపొందిన ఎన్ఎండి ఫరూక్ ను ఘనంగా సత్కరించిన గఫార్ బ్రదర్స్. నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి విజయంతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జనసేన అభిమానులు, నాయకులు. పర్యావరణాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కిరణ్ కుమార్. నంద్యాలలో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవడంతో సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తాతిరెడ్డి తులసిరెడ్డిని ఘనంగా పూల గజమాలలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు చింతల సుబ్బారాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తాతిరెడ్డి తులసిరెడ్డి కష్టపడ్డారని, ఆయన కష్ట ఫలితమే ఈరోజు తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలవడం జరిగిందని, వైసీపీ నాయకుల అరాచకాల వల్లే ఈరోజు పార్టీ ఓడిపోయిందని ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. అదేవిధంగా సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తలు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ కార్యకర్తలకు నేను ఎప్పుడూ అండగా ఉంటానని, వారికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాయలసీమ, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మొత్తం 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలలో వైసీపీకి కనీసము నేను 2023 జనవరి 6వ తారీఖున టీవీ వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చాను. 175 మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడము ప్రజలకు సేవ చేయలేదు. 175 అన్ని జాబులు మాట్లాడినావు, నీకు ప్రజలలో వ్యతిరేకత ఉండదు. ఆ లాస్ట్ 5 తీసి పారేస్తే ఈ పక్క 17 ఉంటాయి. లేకపోతే మీరు ఈ ఫస్ట్ తీసుకోండి, 75 నిలబడతాయి. మీరు ప్రతిపక్షంలో ఉండాల్సిందే కానీ స్వపక్షంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండలేరు. మీరు చెప్పినటువన్నీ అసత్యాలు. ఈయన శిల్పా మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచో నంద్యాలకు వచ్చి నంద్యాల వాళ్ళ నాన్నగారి సొమ్మ ఏమన్నా వాళ్ళ తాత సొమ్మ
నంద్యాల పాత్రపానికి మార్కెట్ యార్డుల్లో వాళ్ళు ఆక్రమించినారు, మున్సిపాలిటీలు ఆక్రమించినారు. నంద్యాల వదిలిపెట్టడానికి మొగోళ్ళు కావాలన్నావు. మొగోళ్ళు ఆడవసరము, ఆడేళ్ళ కాడ మొగోళ్ళు అవసరము. నిన్ను ఓడగొట్టి ప్రజలు ఓడగొట్టారు. ఆపత్తు కూడా చెప్పాను నేను. గడ్డి పోతలు కలిసి గజమును బంధించవా, చలి చీమల చేత బలవంతమైన సర్పంబు చిక్కి చచ్చగా అన్నట్టు యాడుండే మోహన్ రెడ్డి ఆపత్తు నువ్వు చెప్పినావు, అబద్ధం మాట్లాడినావు. 19లో 2 సార్లు ఓడిపోయినావు. 2017, 2019. నీ కొడుకు 2022 ఎద్దుల పందాల కాడ నీ కొడుకు మాట్లాడినాడు నీ తమ్ముడు చెప్పినందుకు. ఆయన 2 సార్లు ఓడిపోవాలా. ఈ స్టేట్మెంట్ ఇంతకు ముందు ఇచ్చిన. ఇప్పుడు 2024 ఓడిపోతాడు, 2029 కూడా ఓడిపోతాడు. శిల్పా రవి నిలబడాకు, మళ్ళా ఓడిపోతావు నువ్వు. మళ్ళా మీసం తిప్పి సవాల్ చేస్తాడా. వచ్చేది కూడా 2029లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. రాంపుల్లయ్య గారు అలాగే వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ ఏది అన్యాయం జరిగినా 6 నిమిషంలో అక్కడ ఉంటాము. చాలా ఇబ్బందులు మా వాళ్ళని ఎంత హింసించినారో అంతకంటే డబల్ హింసిస్తాం. అక్కడ అవినీతి జరిగిన మాట వాస్తవము. ఎమ్మెల్యే అనుచరులు స్థలాలు కబ్జా చేసింది వాస్తవం. రాంపుల్లయ్య చెప్పినట్టు ఇవన్నీ వెలికి తీస్తాము. ఒక్కొక్కరిని భర్తం బట్టి నంద్యాల పట్టణంలోని సంజీవన గ్రేట్లో తాగునీటి పైపునకు నెల రోజుల కిందట గుంత తవ్వారు. తీసిన గొయ్యిని పూడ్చకుండా అలాగే వదిలేశారు. నడి రోడ్డు పైన మట్టి కుప్పను ఉంచారు. నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే మార్గంలో మోకాలి లోతు నీరు గుంతలో పడడంతో అందరూ ప్రమాదాల పాలవుతున్నారు. ఇక్కడ గొయ్యి ఉందనే సంగతి తెలియక పలువురు పడిపోవడంతో గాయపడుతున్నారు. అదేవిధంగా పక్కనే ఉన్న రహదారి మలుపులో ముగ్గురు కాలువ ప్రమాదకరంగా ఉంది. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో కాలువపై ఇనుప గ్రిల్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అదే దెబ్బతింది. దీనికి సంబంధించి రోడ్డు పైకి చొచ్చుకొచ్చింది. ద్విచక్ర వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కిడ్నీ వల్ల ప్రమాదాల బారిన పడే ఆస్కారం ఉంది. ఇప్పటికే రాత్రి సమయంలో ఈ కడ్డీ తగులుకొని పలువురు కాల్వల్లో పడే ఘటనలున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారిలో దీనిని తొలగించి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నంద్యాల జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు MCH బ్లాక్ లో జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆధ్వర్యంలో 3 రోజుల క్యాన్సర్ స్క్రీనింగ్ ఆచరణకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాలోని 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతోందని, ముఖ్యంగా 3 సాధారణ రకాల రొమ్ము దంత మరియు గర్భాశయ క్యాన్సర్లను పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలి అనేటటువంటి విషయాలపైన అవగాహన కార్యక్రమం జరుగుతుందని, ఈ ట్రైనింగ్ అనంతరం విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు, నర్స్, మిడ్ వైఫ్, మెడికల్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో NCD డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ నిర్వహణ అధికారి డాక్టర్ కాంతారావు నాయక్ మాట్లాడుతూ 3 రోజులు నిర్వహించేటటువంటి కార్యక్రమంలో వైద్య కళాశాలల పాత్ర గురించి ఉంటుందని, ముఖ్యంగా వైద్య కళాశాలలు గైనకాలజీ, జనరల్ సర్జరీ, ENT మరియు డెంటల్ సర్జరీ, పాథాలజీ, రేడియాలజీ, రేడియేషన్, అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ మరియు కమ్యూనిటీ మెడిసిన్ వారి పాత్ర ఉంటుందన్నారు. వైస్ ప్రిన్సిపల్ ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్టార్ట్ చేసింది. దేనికోసం అంటే ఏం చేయాలా, ఎర్లీగా ఎగ్జామ్ చేయాలా, కామన్ క్యాన్సర్, సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలానిక్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అండ్ ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్. వాళ్ళు లోయర్ లెవెల్ అంటే అప్ టు ANM వరకు ట్రైనింగ్ ఇవ్వడం తెలిసిందే. దాంట్లో మన అంటే క్యాన్సర్ లో ఫస్ట్ ఏంటి, ఒకటి ప్రివెన్షన్, నెక్స్ట్ సెకండ్ ఎర్లీ డిటెక్షన్, థర్డ్ వన్ ఇస్ ట్రీట్మెంట్. సో ఈ 3 పార్ట్లు కలిపి రావాలి అంటే అందరూ ట్రైనింగ్ లో తీసుకోవాలి. మేడం చెప్పారు వైరస్ అది ఇదని, కానీ రోజువారీ అందరూ చేసే పెద్ద తప్పు కార్లు ఏమొస్తుంది, వెయ్యాలి
ప్రతి డాష్ బోర్డ్ నుంచి బెంజల్ రిలీజ్ అవుద్ది దట్ ఈస్ ఫర్ క్యాన్సర్ ఆఫ్ ది థ్రోట్ లంగ్స్. సో కార్యక్రమంగానే ఏసీ ఆన్ చేస్తాము, అదంతా మనం ఫీల్ చేసుకుంటూ ఉంటాము. మనకి ఈ మధ్యన ఏదైతే సిగరెట్ కాల్సిన థ్రోట్ క్యాన్సర్ ఆడవాళ్ళు కూడా సిగరెట్ కాలుస్తున్నారు, అది వేరే విషయం. కొంతమంది బట్ అదే అపోహ అంటే సిగరెట్ ఒకటే కారణము అనేది అపోహ, కానీ దానికి అది ఒకటే కాదు. సిగరెట్ కూడా పాటు మన కార్లు, మన రోజు వాడే కారు కూడా ఒకదే. అలాగే మనం రోజు తినే తిండి, పొల్యూషన్స్ ఏంటి, ఆఖరికి ఈ మధ్య ఒక వీడియో చూసాను. పచ్చగా ఉండడానికి కూడా ఒక రంగు వెళ్తున్నాడు, దట్ ఈస్ ఆల్సో కార్సనోజెనిక్. సో మనం తినే తిండి, పీల్చుకునే గాలి, తాగే నీరు అన్నీ కూడా కార్సనోజెనిక్స్ నవేడేస్. బీ కేర్ఫుల్గా ఉండాలంటే ప్రివెన్షన్, అవన్నీ జాగ్రత్తగా అనుగుణంగా రావాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. సో ఎర్లీ డిటెక్షన్ నౌ అవర్ ట్రైన్ కమ్స్ హియర్, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ది క్యాన్సర్. మన ప్రయత్నం అంతా కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసే క్యాన్సర్ని, దాన్ని వాళ్ళకి వైద్యం ఇస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, క్యూర్ ముఖ్యంగా ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు. సో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే, మీకు డౌట్స్ అనేది తక్కువ ఉంటాయి మీకు, మనం ఫీల్డ్ వెళ్ళినప్పుడు బాగా ఎఫెక్టివ్గా వాళ్ళని ఎంకరేజ్ చేసి, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో ట్రైనింగ్ బాగా ఎమ్మెల్యేస్ అనేది చెప్పేసి మనకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అని వాళ్ళు ఉన్నారు, బిఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో, వారికి బాగా ఎఫెక్టివ్గా ట్రైనింగ్ ఇవ్వడం, ఏఎన్ఎంస్ బాగా చెప్పడం, మెడికల్ ఆఫీసర్ పిఎస్ మెడికల్ ఆఫీసర్ చెప్పడం, వాళ్ళు ఓపీలో వచ్చినప్పుడు స్క్రీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అలా చేయడం. సో క్యాన్సర్ యొక్క ఇంపార్టెన్స్, క్యాన్సర్స్ వల్ల ఎన్నో చూస్తున్నాం, డైలీ మనం ఎంతో మంది చనిపోతున్నారు క్యాన్సర్స్ వల్ల, ఎంతో మంది బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి మనం ఈ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకెళ్ళి విజయవంతంగా చేయాలని, అలాగే నంద్యాల జిల్లా ఫ్రీ ఫ్రమ్ దీస్ క్యాన్సర్స్ అనేది అవగాహన కల్పించి అట్లీస్ట్ స్టేజ్ వల్ల గుర్తిస్తే వాళ్ళు దే కెన్ సర్వైవ్ అట్లా. కాబట్టి అది మంచి అభివృద్ధి క్యూర్ అయితే కాదు, కానీ అర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్. దీంట్లో క్యాన్సర్స్లో అర్లీ డిటెక్షన్ ఇంపార్టెంట్. తద్వారా లైఫ్ స్పాన్ పెంచడం జరుగుతుంది, అలాగే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. క్యాన్సర్ అంటే కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదు. క్యాన్సర్ అంటే ఎక్కువ భయపడే వాళ్ళకి ఇప్పుడు అంత భయం లేదు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ అన్ఎడ్యుకేటర్స్ వల్ల కానీ, లేకపోతే అవగాహన లేకపోవడం వల్ల కానీ, వాళ్ళు చూసుకోలేకపోవడం వల్ల చాలా క్యాన్సర్స్ తెలియవు. చాలా క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్ అప్పుడు గుర్తించి ఇది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అందుకనే ఈ మెయిన్ స్క్రీనింగ్ అనేది. కాబట్టి ఏ సింటమ్స్ ఉన్నాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అసలు ఏ క్యాన్సర్ ఎలాంటివి ఉంటాయి, ఏమవుతాయని చెప్పి చాలా మందికి తెలియదు. సడన్గా స్టేజ్ దాటిన తర్వాత థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అప్పుడు ఇబ్బంది పడడం, ప్రాణాలు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్క్రీనింగ్ క్యాంపెయిన్. నంద్యాల పట్టణంలోని స్థానిక ఫరూక్ నగర్ కు చెందిన గఫర్ బ్రదర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో గఫర్ బ్రదర్స్ భారీ ఎత్తున కార్యకర్తలతో పూల గజమాలతో ఊరేగింపుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించడంతో గఫర్ బ్రదర్స్ పూల గజమాలతో 8 ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్, తాతిరెడ్డి, తులసిరెడ్డిని ఘనంగా సత్కరిస్తూ ఆనంద ఉత్సాహంతో కేకలు వేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గఫర్ బ్రదర్స్ మాట్లాడుతూ ఫరూక్ నగర్ లో జరిగే సభలో ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలో అత్యంత మెజార్టీతో గెలుస్తారని ఆ రోజు మాట ఇవ్వడం జరిగిందని, ఆయన గెలుపు కోసం అహర్నిశలు గఫర్ బ్రదర్స్ కృషి చేశామని, ఆయన గెలుపు నంద్యాల అభివృద్ధికి నాంది అని ప్రజల నాయకుడు ఎన్ఎండి ఫరూక్ అని ఆనందోత్సాహాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో గఫార్ బ్రదర్స్ గఫార్, सुभान सद्दाम, सेमिमुला पाल्गొన్నారు. अल्हम्दुलिल्लाह हमें बहुत खुशी हो रही है कि जनाब अलहाज एनएमडी फारूक साहब बहुत ही भारी मेजॉरिटी में जीत हासिल किए हैं, कामयाबी हासिल किए हैं. इंशाअल्लाह हम सब उम्मीद करते हैं कि हमारी हाजी साहब हमारी खिदमत करेंगे और इंशाअल्लाह हम उनका साथ देंगे. अल्लाह ताला उनकी उम्र में और अल्लाह रब्बुल जलाल उनकी सेहत में बरकत अता फरमाए. నంద్యాల ప్రజలకు చాలా కృతజ్ఞతతో ఉంటాము. ఎందుకంటే మా ఫరోజన్న ఇంత కష్టపడినట్టు ఎవరు కష్టపడలే. రేం బగులు చాయ్ పే చర్చ అని ఎప్పుడైతే మొదలు పెట్టాడో అక్కడ నుంచి ఇంకా ప్లస్ పాయింట్ మొదలైంది టీడీపీకి.
ఏకపక్షంగా పనిచేసినాడు. మా కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడినాడు. దాని ఫలితమే ఈ రోజు మన టీడీపీ నాయకత్వం వర్ధిల్లింది. ఉంటామని చేస్తుంటాము ఇన్షాల్లా. అదే విధంగా దీనికి సహాయపడిన మన తాతిరెడ్డి తులసిరెడ్డి గారికి, అదే విధంగా మన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము మేము ఈ రోజు టీడీపీ తరఫున. ఈరోజు నంద్యాల్లో ఇది ఫారూక్ గారి ఒకటి గెలుపు కాదు, ఇది మన నంద్యాల ప్రజల గెలుపు. ఇది ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు గాని, నాయకులు గాని చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది కేసులు గాని, చాలా మంది మన సైలాబ్ లక్క వాళ్ళ షాపులు గాని వాళ్ళు అధికారం వస్తే ఇష్టం వచ్చినట్టు చేశారు. కానీ మేము అట్లా చెయ్యము. అందరినీ కలుపుకొని మా వాళ్ళకి గాని అందరికీ, మనం గెలిచింది ప్రజల వల్ల, ప్రజలకి సేవ చేయాలి, ఖచ్చితంగా చేస్తాం. రేపు నుంచే మా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. అన్ని పనులు ఏదేదో మేము ఈ ఎలక్షన్ కి ఏం చెప్పినామో ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం. కంపల్సరీ ఫారూక్ నగర్ లో కూడా హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇట్లానే మనం కష్టపడి నెక్స్ట్ ఈ నంద్యాలలో ఇంకా వైసీపీ కాకుండా తెలుగుదేశం గడ్డ అని మేము చేసి చూపించాలని కోరుకుంటున్నాం. నంద్యాల జనసేన కార్యాలయంలో జనసేన నాయకులు పిడతల సుధాకర్, పబ్బతి రవి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కూటమి విజయంతో కేక్ కట్ చేసి సంబరాలు అభిమానులు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిపించిన పిఠాపురం ప్రజలకు నంద్యాల జనసేన పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ కి, పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైసీపీ లాంటి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగిందన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు గెలవడానికి కృషి చేసిన జన సైనికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో జనసేన ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్, గిరిరాజ్, అశోక్, పవన్, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై జనసేన. ఈరోజు ఒక శుభదినం. ఎలక్షన్లు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్ జనసేన పార్టీ ఈరోజు విజయ దుందుభి మోగించిన తర్వాత మనం మొట్టమొదటిగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా మాకు జనసేన పార్టీకి అయితేనేమి, టీడీపీ కూటమికి అందరికీ అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనసేన పార్టీ తరఫున మీకు అందరికీ పాదాభివందనం. మా నాయకుడు 14 సంవత్సరాల కృషిని మీరందరూ గుర్తించి ఈరోజు ఆయనకి 21 ఎమ్మెల్యే స్థానాలు, ఆ తర్వాత 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించి గౌరవించినందుకు మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం. ఖచ్చితంగా మేము రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అయితేమి, మరి ఎవరికి జరగాల్సినటువంటి మరియు డిఎస్సి విషయంలో కూడా మా నాయకుడు నిన్న చెప్పడం జరిగింది. ప్రతిదీ ఆయన వెనుకొండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేందుకు తోడ్పడతాడని ఆయన సభాముఖంగా అందరికీ తెలియజేశాడు. అంతేకాకుండా ఈ నంద్యాల నియోజకవర్గంలో ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించడానికి జన సైనికులు చేసినటువంటి కృషి దాన్ని వర్ణించదగని కాదు. ఎన్నో అవమానాలు పడ్డారు, ప్రతి ఒక్కరు ఇళ్లలో ఇబ్బందులు పడ్డారు, ప్రతి ఒక్కరూ జన సైనికుల్ని తిట్టిన వాళ్ళే. కానీ ఈరోజు మేము నిలబడడానికి మాకు సాయం చేసినటువంటి ప్రజలందరికీ మరొకసారి మేము మీకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే జనసేన పార్టీ గత 14 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఒక అఖండ మెజార్టీ, దేశంలోనే ఎక్కడ లేనటువంటి అఖండ మెజార్టీ, ఎన్ని స్థానాలైతే నిలబడ్డామో అన్ని స్థానాలకు మాకు 100% విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకు, అలాగే ఎలక్షన్ సజావుగా సాగడానికి కృషి చేసినటువంటి ఎలక్షన్ కమిషన్కి అయితేనేమి, అటు తర్వాత పోలీస్ యంత్రాంగానికి
మీడియా మిత్రులకు మరియు ప్రింటింగ్ ప్రెస్ మిత్రులకు, అంతేకాకుండా మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిలబెట్టడానికి మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జనసేన పార్టీ విజయానికి కూడా మీరందరూ చాలా సపోర్ట్ చేసినందుకు కూడా మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటింగ్ మీడియా అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది. ఇది శుభదినం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వాన్ని అంతు చూస్తా అన్నాడు, అసలు లేకుండా చేస్తా అన్నాడు. ఆ విధంగా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు భారీ మెజార్టీతో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి గెలిపించేందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీ 70,000 పైచీలకు మెజార్టీ గెలిపించిన పిఠాపురం ప్రజలకు మనస్ఫూర్తిగా నంద్యాల జనసేన పార్టీ నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా. రాబో రోజుల్లో ప్రజలు మంచి పాలన చూడబోతున్నారు. మా అధినాయకుడు ప్రతిపక్షం నుండి అధికార పార్టీ వారికి ప్రజా సమస్యలు విన్నవించి ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబోతున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అనుకున్నట్టు 21 సీట్లలో వ్యక్తులను నిలబెట్టి 21 సీట్లు గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా పవన్ కళ్యాణ్ అందరూ మనస్ఫూర్తిగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా మా ఉమ్మడి అభ్యర్థి అయిన నంద్యాల టీడీపీ అభ్యర్థి శ్రీ యనమల ఫరూక్ గారిని గెలిపించడంలో జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు భయంకరంగా కష్టపడ్డారు. వారందరికీ నా పూర్తిగా తెలుస్తాను. ఇదే విధంగా రాబో రోజుల్లో మన పార్టీని ఇంకా బలపరుచుకున్నాము. జనసేన ప్రతి ఒక్క జన సైనికుడు అదనపడాల్సిన అవసరం లేదు. రాబో రోజుల్లో మన పార్టీని ఇంకా బలంగా ముందు తీసుకెళ్తాము. అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ శబర్ మేడం గారిని గెలిపించడంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారనేది నగ్న సత్యము. అదిలా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఘనత దక్కుతుంది. కాబట్టి ఇదే విధంగా జన సైనికులు, జనసేన కార్యకర్తలు ఇంకా బలంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్దాము. ప్రజా సమస్యల పైన పోరాడే బాధ్యత మన పైన ఇంకా ఎక్కువైంది. కాబట్టి ప్రజా సమస్యల మీద దాని మీద మనం బలంగా మన గళం వినిపిద్దాము, పోరాడదాము. ప్రజా సమస్యలు తెచ్చేసి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని రాబో 2029 సంవత్సరానికి మనం అనుకున్న గమ్యం ఆయన కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ఆశయాన్ని మనం అందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్, విద్యాశాఖ, గ్రీన్ కోర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల కోర్టు ఆవరణలో ప్రభుత్వ బాలికల కళాశాల ఆవరణలో ఘనంగా జరిగిన పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ముఖ్య అతిథులుగా హాజరైన 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కిరణ్ కుమార్, నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, నంద్యాల IMMA ప్రతినిధి డాక్టర్ నాగమణి, నేషనల్ గ్రీన్ కార్ప్ కోఆర్డినేటర్ శేఖర్ రెడ్డి తదితరులు నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ బావినూతల దుర్గాప్రసాద్ అధ్యక్షతన నంద్యాల జిల్లా కోర్టు ఆవరణలో రెడ్ క్రాస్ సొసైటీ, విద్యాశాఖ, నంద్యాల వైద్యుల సహకారంతో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. వాళ్ళు ఈ యొక్క పర్యావరణ దినోత్సవాన్ని కాపాడుకోవాలా మనమని జూన్ 6వ తేదీన, జూన్ 5వ తేదీన ఫిక్స్ చేశారు. దాని మూలకంగా ప్రపంచవ్యాప్తంగా ఇది పండగ. అంటే దినదినం గడిచే కొద్దీ సూర్య భగవానుడు ఎలా మనకు భగభగా మండిస్తున్నాడో మనందరము తార్కాణం మన నంద్యాలలో 48 డిగ్రీలు ఉంది. తర్వాత ఢిల్లీలో 56 డిగ్రీలు వచ్చేసింది మొత్తం. కాబట్టి ఈ విధంగా పెరుగుతూ పోతుందంటే దాని కారణం మనము ఈ యొక్క పర్యావరణాన్ని నాశనం చేయడమే. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి దాన్ని కాపాడి దాన్ని మహావృక్షంగా చేసి ఆ చెట్లను కాపాడుకుంటే వృక్షో రక్షిత రక్షితః, ధర్మో రక్షితి రక్షిత ఎలా అయితే ఉంటుందో వృక్షో రక్షితి రక్షిత. ఆ వృక్షాన్ని మనం కాపాడితే ఆ వృక్షం మనల్ని కాపాడుతుంది. తల్లి ఎలా అయితే ప్రాణం ఇస్తుందో ఈ యొక్క పుట్టిన తర్వాత ప్రాణవాయువు ఇచ్చి కాపాడేది ఒక చెట్టు మాత్రమే. అటువంటి చెట్టు ఎన్ని ఫలాలు ఇస్తుంది, రాళ్లతో కొట్టినా కూడా ప్రేమతో మళ్ళీ ఫలాలు ఇస్తుంది. అటువంటి చెట్టును మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన IMA డాక్టర్స్ అయితేనేమి, టీచర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళైతేనేమి, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళైతేనేమి, మున్సిపల్ కమిషనర్ వాళ్ళైతేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి, వీళ్ళందరికీ మేము నిజంగా పేరున ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక్కరితో కాదు, ఇది మనందరిది. మనందరం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనది.
కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా జ్యుడిషియల్ ఆఫీసర్స్కు, మా అడ్వకేట్స్కు, మా యొక్క కమిటీ మెంబర్స్కు అందరికీ మేము A to Z బాబు ఇక్కడ నీళ్లు ఇచ్చి వాళ్ళ వర్కర్స్తో కూడా పనిచేయిస్తున్నాడు. నిత్యము నీళ్లు పోసి కాపాడేది A to Z బాబునే. ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేసేందుకు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళని కూడా మేము ప్రార్థించేది, మా బార్లో బ్లడ్ ఇచ్చేదానికి అందరూ న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మేము బ్లడ్ డొనేట్ కూడా చేస్తాము. అనేకమైన IMA వారి ద్వారా నెలకు ఒక మెడికల్ క్యాంపు కండక్ట్ చేసి అందరికీ సేవ చేయించాలా అడ్వకేట్స్ అందరికీ కూడా అని అనుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరపాలని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ ఎప్పుడో చెప్పింది. అయితే ఇంకుడు గుంతలు మర్చిపోవడం వల్ల తక్షణమే స్పందించి సహకరించారు. నంద్యాల బార్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో IMA ప్రతినిధులు పాల్గొన్నారు. IMA వైద్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే విద్యాశాఖ DO సుభాష్ రెడ్డి సార్ గారు, అలాగే గ్రీన్ కార్ప్ NGC నేషనల్ గ్రీన్ కార్ప్ చంద్రశేఖర్ రెడ్డి గారు, వారి టీం కూడా అందరూ కూడా ఈ యొక్క పర్యావరణ దినోత్సవం పాల్గొని విజయవంతం చేశారు. మరి ముఖ్యంగా ఈ యొక్క పర్యావరణ దినోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన మన నంద్యాల జిల్లా అటవీ శాఖ అధికారి మన శివశంకర్ రెడ్డి సార్ గారికి, నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు గుంతలు తవ్వించారు సార్ నిరంజన్ రెడ్డి సార్ గారికి కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఇక్కడ హాజరైన ప్రతినిధులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ అన్ని సంస్థల సహకారంతో భవిష్యత్తులో నంద్యాల జిల్లా మొత్తము ఒక కోనసీమ జిల్లా మాదిరి పచ్చదనంగా పెంపొందించడానికి రెడ్ క్రాస్ సొసైటీలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ప్రతి గ్రామానికి ఒక్కొక్క యుద్ధ ప్రాతిపదికన స్కూల్స్ విద్యాశాఖ సహకారంతో, IMA సహకారంతో, అలాగే అటవీ శాఖ సహకారంతో, మున్సిపాలిటీ సహకారంతో విస్తృతంగా మొక్కలు నాటడానికి కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మేము వాళ్ళందరితో కూర్చొని ఉమ్మడిగా ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, అందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లల పుట్టినరోజులకు కేకులు బదులు ఒక మొక్క నాటే విధంగా ప్రతి కుటుంబం నుంచి ప్రోత్సహించాలని చెప్పేసి రెడ్ క్రాస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో భారీ మెజార్టీతో టీడీపీ పార్టీ గెలుపు. సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయంలో సంబరాలు. కార్యకర్తలతో పండగ వాతావరణం నెలకొంది. నంద్యాల సంజీవ్ నగర్ గేట్లో త్రాగునీటి పైప్ లైన్ కోసం గుంతలు తవ్వడంతో ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు పట్టించుకున్న అధికారులు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో జిల్లా వైద్యులకు 3 రోజుల పాటు క్యాన్సర్ పై అవగాహన సదస్సు ప్రారంభించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల టీడీపీ కార్యాలయం కార్యకర్తలతో సందడి. భారీ మెజార్టీతో గెలుపొందిన NMD ఫరూక్ ను ఘనంగా సత్కరించిన గఫార్ బ్రదర్స్. నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి విజయంతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జనసేన అభిమానులు, నాయకులు. పర్యావరణాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీకిరణ్ కుమార్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.